వెల్కమ్ టు అరకు సిరీస్ పార్ట్ 1. వెల్కమ్ టు మై వ్లాగ్. ఇదే నా ఫస్ట్ ఛానల్ అండ్ ఇది నేను మా ఫ్రెండ్ ప్లాన్ చేసామాట. ఎరమా అక్కడికి అందరూ ఆ బడ్జెట్ లేదు అరకు అందామంటే నువ్వు అన్నీ ఆలోచించుకున్నావు నాతో వచ్చి అన్నాడు. వాడు నేను కలిసి అలా ప్లాన్ చేసుకుని అరకు బయలుదేరాం. వెళ్ళే దారిలో మాత్రం ఒక్కొక్క అందం కూడా ఇది అసలు ఎక్కడా తగ్గలేదు. ఏమందో రా బాబు అనిపించింది. అసలు అందరిని క్యాప్చర్ చేయలేపాం, కానీ ఆ లైవ్లో మాత్రం చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అసలు ఆ విలేజ్ ఆ లొకేషన్ పక్కన చెరువు, కొండలు, మంచు, అలా ఒక స్నాప్ తీసుకొని వ్యూ ఎంజాయ్ చేస్తూ మా అమ్మ గారు మళ్ళీ పరా అన్నాడు. నాకేమో అనుభూతం. అప్పుడే మావాడు స్టిల్ ఇవ్వరా అన్నాడు. ఓ సరే సరే సార్. లొకేషన్ అయితే అదిరిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఎలాగో ఇంక టైం అయిపోతుందని, కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. మళ్ళీ డైరెక్ట్గా ఎస్కోట్కి వెళ్ళిపోయాం. ఎస్కోట్ ద్వారా పైరం తెలుగు ఉంది తప్ప ఉండిపోయాను. చాలా బాగుంటుంది అన్నమాట. అలా స్టార్ట్ అవుతూ రోడ్డు మాత్రం తెలిసిందే కదా, మామూలుగా ఉండదు. అయినా సరే మనం ట్రక్కింగ్ అలవాటు, అడ్వాన్స్ అలవాటు కాబట్టి మనం ఇండియా రోజే చేసేది అదే పని కాబట్టి చేస్తాం. వెళ్తూ ఒక రైల్వే పట్టాలు ఆగింది, కానీ అసలు ట్రైనే కదలట్లేదు. ప్రభావం ఎంత అరగంట పైన అయిపోయింది. ఇంకలా కాదు, టైం అయిపోతుంది పదరా బాబు అన్నాను. సరే అని మళ్ళీ పదని చెప్పి అరకు వెళ్ళిపోతున్నారు. ఈ లొకేషన్ కనిపించింది మామ. అస్సలు అరకుకి అల్లక్కర్లేదు, ఇక్కడే బాగుంది అనిపించింది. కానీ ఇది హోటల్లో వచ్చాము మేము. లొకేషన్ పక్కన ఉన్న వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ, కానీ సడన్గా ఒక హెలికాప్టర్ కనిపించింది. అరే ఇట్లా అంతగా ఉందని మా వాళ్ళు పదరా అంటే మినీ రెస్టారెంట్ అట, భలేగా ఉంది అని చెప్పి వెళ్ళాం. ఎస్కోట్ పక్కనే వెళ్ళక ముందే ఉంటుంది. ఈ హోటల్ పేరు డిస్క్రిప్షన్లో పెడతాను. అలా గేట్ ఓపెన్ చేసి మనం ఫ్లైట్ ఎక్కేస్తాం పద అన్నట్టుగా హెలికాప్టర్ డోర్ దిగాను. పైలటే లేడు, చూస్తే మనుషులు ఉన్నారు. చెప్పారు ఇటు అంటే రెస్టారెంట్ బాబు అట, మినీ రెస్టారెంట్ అంటే అవునన్నారు. అలా మావాడు అలా మార్చేసిన మళ్ళీ మేషోలో స్టిల్ ఇస్తాను చెప్పాడు. మాయరా డబ్బులు ఉన్నాయా అంటే లేవరో బాబు అన్నాడు. మరి డోరేసి అయితే మళ్ళీ డబ్బులు తెచ్చాడు బొక్కడ. సరే అవన్నీ ఎందుకు, మన ఫ్లైట్ కొనేస్తాం ఇదే బొక్క అన్నాడు. ఓకే అలాగని చెప్పి మాడికి ఏమన్నా చేసి అంటే భోజనం రాన్నాను. అలా మేము పన్నీర్ పులావ్ ఆర్డర్ చేసాం. ఫుడ్ అయితే ఎక్సలెంట్, మామూలుగా లేదు. అలా మళ్ళీ అక్కడ నుంచి తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. డైరెక్ట్